ఐకేపీ సెంటర్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన దుర్మార్గులు మొన్న ఐకేపీ సెంటర్ దగ్గరికి రావడం జరిగింది. ఏ విధంగా వస్తారో నాకు అది సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళు వచ్చినట్టు ఒకటి వాళ్ళ ఐకేపీ సెంటర్ను ఒక్కసారి పార్టీ ఒక చిన్న మాట్లాడటనే ఉదాహరణ చెప్పుకోవాలంటే కుక్క చీయటనే పోయి పడి వస్తుంది. అది అంతకని ఈయన బతుకు పోతారు నాకు ఎందుకు బతుకుపోతారు. పార్టీ సస్పెండ్ చేస్తే సిగ్గు అనిపిస్తుంది. ఎదురు మీకు ఏమన్నా పార్టీ సస్పెండ్ చేస్తూ ఉంటారా? పార్టీని అసలు పార్టీ సిద్ధాంతం ఉన్నదా లేదా? మీకు పార్టీ కట్టుబడి ఉన్నాయా లేవా? ఈయనకు సిగ్గు లేదు. ఆ వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే రాజయ్య గారు ఉన్నారు. అరే దుర్మార్గున్నారా మిమ్మల్ని సస్పెండ్ చేసాక ఎందుకు తిరుగుతారని వాళ్ళని అడుగుడు. ఏందో తెలియదు. ఒకరు పద్దెపూరు, ఒకరు రాజవారం, ఒకరు గర్పూరు. ఏమో అర్థం కాకుండా వారికే కరెక్ట్ లేదు. మనం మాట్లాడింది కూడా ఏమర్థం. అయినప్పటికీ రాకేష్ రెడ్డి నువ్వేందో నీ బతికేందో నువ్వు గమనించుకోమదా. నీ స్థాయిని మించి పనులు చేయకు. నువ్వు ఓట్ల సిప్పలు కడిగినట్టు లేకపోతే టోకెన్ ఇచ్చినట్టు కాదు కదా రాజకీయం అంటే. నీకన్నా వదులున్నారు బిడ్డ. ఎంతోమంది చేసారు. నువ్వు ఎట్టుండదు వన్నా ఈ రోజున కేసీఆర్ని విమర్శించే మొగలు అయిపోయినావా? ఓటు కూడా పనికిరావు కదా. మధ్య వాళ్ళే రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆయన పెద్ద లీడరు మోహన్ బాబుడు అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని ఎవరైనా మాట్లాడతానమాట. నీ బతికేతను పెద్దరవై ఏ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు చేసినట్టు నువ్వు కబ్జాలు చేయలేము కదా. మేము మా కాంగ్రెస్ పార్టీ అంటే మా నాయకత్వంలో మా లీడర్ దగ్గర మేము ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారి దగ్గర చిన్న రిమార్క్ చేసిన బ్రహ్మగుడు కొత్తలేడు బిడ్డ మా సారు. ఆ విధంగా కట్టుబడి ఆయన దగ్గర పనిచేస్తాం మేము. ఈయనగా నృత్య రాజకీయాన్ని లేవు మా దగ్గర. ఇలా భూ కబ్జాలు చేసి దళిత బిడ్డల దగ్గర ఎవరెక్కడి దగ్గర పడితే నువ్వేం చేసినావు నీకు తెలియదా? మా రాజారంలో భూ కబ్జా చేసింది నువ్వు కాదా? నస్కన్నా భూ కబ్జా చేసింది నువ్వు కాదా? మా కన్నా మా మరిని కబ్జా చేసింది నువ్వు కాదా? ఎన్ని చేయలేను. నీ బతుకందరి నీ బతుకు నీకు కనుక నీ ఈపు నీకు కనపడతాయేమో. మాకు కనపడుతుంది బిడ్డ. నీ ఈపున ఏముందో అది గుర్తుపెట్టుకోమదాను. మొదలు ఖబర్దార్ బిడ్డ రాకేష్ రెడ్డి. రెడ్డి అని బిడ్డ కూడా సిగ్గు అనిపిస్తాను నాకు. ఒక విలువను కాపాడుకోవాలి. రెడ్డి అంటే ఏం లేవే? రెడ్డి అంటే ఒక విలువ తెలుసా రెడ్డి పదానికి? రెడ్డి అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఊరిలో ఎంతమంది పేద బిడ్డలు ఉంటారో వాళ్ళని గౌరవించి వాళ్ళ కష్టాన్ని సుఖానికి ఆదుకున్నాడు రెడ్డి అంటే. మా ఊర్లో అదే ఉన్నది. మా ఊర్లో రెడ్డి అంటే కొద్దిగా ఎంతో గౌరవం ఉన్నది. నువ్వు రెడ్డి అంటే నాకు సిగ్గు అనిపిస్తాను. నీ ఊర్లో నీకు దిక్కు లేదు. ఇప్పుడు నీ ఉంటే ఇప్పుడు ఎక్కడ వరకు చెప్తారు పెద్దవాళ్ళు. మాకు ఒకసారి మా పెద్దవాళ్ళు చెప్తాడు ఇంట ఇంటి మనది అంటే మన గుద్దపడ మనం సరి చేసుకున్న తర్వాత పక్కన గుద్దపడ కట్టడానికి పోవాలంట. నీకే సక్కలేదు. నీ ఊరి నీకు గతి లేదు. నా ఊరికి ఎందుకు నువ్వు వచ్చుడు? నా ఊరు నీ పెత్తనంద్రమో ఏదో అక్కడైతే గుద్దరని అంటారన్నా. నీ ఊరిలో ఎవరు పెత్తని చెప్తే ఇక్కడైతే ఎవరు అన్నాడే అనుకుంటావా? ఇంకొకసారి బిడ్డ ఇక్కడ ఎవరెవరు అనుకోరు అని అనుకోకు. గుద్దపట్టు మొత్తం కూడా బిగిస్తే ఇక్కడికి వస్తే ఇంకో తప్ప నా రాజాల గ్రామం అడుగు పెడితే నువ్వు నీ చక్కగా చూసుకోరా బాబు. చిన్న పెండేరో కానీ ఉంటారు సరిగా ఆయనని ఆయన ఎంతో నాకు అర్థం కాదు. అరే నువ్వు ఒక పెద్ద అయినవా? పెద్ద ఎవరికి అర్థం ఎంతో పెద్దవాడిని జరగ ఆయని మొదలు నీకు చక్కగా చేయరాదు. గవర్నమెంట్ అంటే నువ్వు ఇన్ని కట్టుకున్నావు కొద్దిగా నీకే అనిపిస్తలేదా? పాలక మరతో కాబట్టి నీ వయసు తగ్గడు పూర్వనేమో నువ్వు తిరుగుడండి. నీ వయసు ఎంత పోవడంత నీ కొడుకంత వయసు కూడా కాదు. నీ కొడుకంత వయసు కాదా జరగాయి. నువ్వేం తిరుగుతావు ఆయన మరి? నీకేమో అనిపిస్తలేదా? వాడిని కమర్ తిరగడానికి అరిచిత్ర పైన బట్టి మోసే నాకు ఇచ్చినట్టు ఏదో నాడిచ్చిపోయాడైనా కా పూర్వనేమో నువ్వు తిరగడం బిడ్డ కావు. ఇప్పటికి కూడా చెప్తున్నా రాకేష్, ఇంకొకసారి పిచ్చి వేసారేకు పిచ్చిగా తిరగకు. నీ పని నువ్వు చేసుకో బిడ్డ. నీకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడే ఊరు పెట్టుకుని రావాలి సిగ్గు శరం ఉన్నోడైతే. కానీ లేక తిరుగుతున్నావు అంటే ఆ చట్టానికి నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. ఇక అన్నది అంత మంచిగా నాకు మాట నా పదవు నా నోటుకు రావడం కరెక్ట్ లేదు. రాకేష్ నీ పని నువ్వు చేసుకో. నీ భూ కబ్జా నువ్వు చేసుకో. మందిని ముంచడం ముంచు. నీ పాప నీకు పడుతుంది ఏదో ఒక రోజు, ఆగేది లేదు. ఈ రోజున కూడా చెప్తాను మన పునరేశ్వర రెడ్డి గారి హాస్పిటల్లో ఫ్రీ వైద్యం అంటాను. సంతోషం. పేద కుటుంబాలను ఆదుకోవాలి. పేద కుటుంబాలకు ఫ్రీ వైద్యం చేయాలి. చేయడంలో తప్పేం కాదు. కానీ చేసే ముందు ఒక్కటి చెప్తున్నా, ఒక సవాల్ ఇస్తున్నా, అది గుర్తుపెట్టుకో బిడ్డ.
ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకోకుండా పోయి వైద్యం చేసి పేద కుటుంబాన్ని కాపాడు. అప్పుడు నువ్వు శుభాస్ అనిపించుకొని రాబిడ్డ నేను పునరుద్ధరణ శుభ్రత ఇస్తాను. కానీ రేషన్ కార్డుని తీసుకొని ఆధార్ కార్డుని తీసుకొని 50,000 రూపాయలు అక్కడ వైద్యం జరిగితే 4 లక్షలు 5 లక్షల రూపాయలు తీసుకొని నీ పన్నరాశ్వరెడ్డిని నువ్వు కాపాడింది నువ్వు కాదా? అది కాదని చెప్పిన కోసం నిరూపించు. ఎంతమంది వైద్యం చేసిన వాడిని తీసుకురా, వాడిని తీసుకెళ్ళి అదే మా సెంటర్ అక్కడికి పోతే హాస్పిటల్కే అన్న చూస్తాం. ఒకవేళ లేదని చెప్తే నేనే తలదించుకొని ఇంకోసారి నీకు కనపడకుండా వెళ్ళిపోతాను. లేదంటే నువ్వు నీకు చెప్పని నీ మెడికల్ ఊరంతా ఏది ఇస్తా బిడ్డ. అది గుర్తుపెట్టుకో. ఖబర్దార్ రాకేష్ రెడ్డి, నువ్వు చేసిన పిచ్చకుట పని మా దగ్గర చేయకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మంచిగా దిగు బిడ్డ. నీ ఊరిలో చేసుకొని నీ ఊరిలో కాపాడు, నీ ఊరిలో దిగు. ఈ ఊరిలో పడి తినడం చిన్న రాజకీయాలు చేయడం బంద్ చేయి. ఈ పిచ్చకుట వేస్తారు ఏ కూడా మరొకసారి కూడా మరి హెచ్చరిస్తున్నా. మరి ఖబర్దారిగా నీకు చెప్తున్నా బిడ్డ, నేను ఒక దళిత బిడ్డకు ఉపకులకు సంబంధించిన వాడిని. నువ్వు ఏదో అనుకుంటాను నేనాగా పిచ్చకొట్టు వేసే మనస్తత్వం మాకు లేదు. మేము అంత చిన్నరు కూడా ఎక్కడ చేసుకొని కూడా మీకు కాదు. కానీ ఇప్పటికైనా ఖబర్దారు బిడ్డ కొందరు మంచి పని చేయి. నీకు అదేవిధంగా నువ్వు ఒక రెడ్డి అనే నీకు రెడ్డి పుడక పుట్టినని ఒక విధానం నీకుంటే మొదలుగా చిన్నపిల్లలు ఇంకా చెయ్యి. ఎంతమంది ఇబ్బంది పడతారు చిన్నపిల్లల కాడ, ఆర్చి కాడ ఎంతమంది ఇబ్బంది పడతారో గమనించి ఒక్కసారి. ఆర్చి కాడ ఎంత ఇబ్బంది జరుగుతుందో వరకు 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మాకు ఆ తెలివి లేదా నేను చేయాలంటే? కానీ నీలాగా నృత్య రాజకీయం చేయలేము. మా లీడర్ మాకున్నాడు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు చెప్పిన మాటకే కట్టుబడి ఉంటాం తప్ప చిన్న రేషన్ వేసుకొని మా స్వార్థాల కోసం మేము చేసే రాజకీయం చేయను. ఇప్పటికైనా ఖబర్దార్ రాకేష్ రెడ్డి, పిచ్చి లేకుండా రెండు దగ్గర పెట్టుకొని నీ అందరూ నువ్వు బతుకు బిడ్డ, నీ పన్ను చేసుకో. ఇంకొకసారి ఐకేపీ సెంటర్ ఉన్నది ఇవన్నీ పిచ్చకుండా వేసుకొని తిరిగితే రోడ్ల మీద అడుగు కూడా పెట్టనియా. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ కుదర తమ్ముంటో నువ్వు నేను తెలుసుకుంటా అంటే రా కూర్చుంటా ఎక్కడంటే అక్కడ. నువ్వు చేసిన భూ కల్చర్ గురించి మాట్లాడతావు, నేను చేసిన భూ కల్చర్ నేను కూడా మాట్లాడతా. తీసుకురా ఆధారంతో సాగు తీసుకొచ్చి పుస్తకం మావనే మా యాగిన్నే చేస్తే నువ్వు చేసిన పిచ్చకుండా పనికే నువ్వు భూ కబ్జా చేస్తే నీ మీద ఎస్ఎస్టీ కేసు పెట్టి దానికి నువ్వు పెట్టిన టార్చర్ తట్టుకోలేకనే స్ట్రోక్ వచ్చింది మావాడికి. పేషెంట్ స్ట్రోక్ వచ్చి స్టంట్ పడి పేషెంట్ ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా ఎంతమంది పెద్ద బిడ్డలతో ఆడుకుంటావో అది ఒకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ చేసిన స్థాయి బిడ్డ ఇంకోదమ్మ చేయకు. నీ బతుకు నీ సాగు నువ్వు సర్పంచ్ ఎలక్షన్లో నువ్వు ఏం చేసినావో తెలుసు. నీకు మా ఊరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిన ఒక అభ్యర్థి నిలబడ్డప్పటికీ, మా పార్టీ నుంచి ఒక అభ్యర్థి రెబెన్ నిలబడ్డప్పటికి కూడా మీరు బయటపడాలి ఈజీగా. కానీ పడకుండా 3,300 ఓట్లు ఉన్నప్పటికీ నీకు 300 ఓట్లు పట్టి అంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. అది ఒక జిల్లా లీడర్ని నిన్ను పన్నరాశ్వరెడ్డి దగ్గర నీ స్టేట్ లీడర్ అని చెప్పుకుంటే సిగ్గు అనిపించలేదా? నీ ఊరిలో నీకు ఓట్లు 300 ఓట్లు పడితే కనీసం ఒక 500 ఓట్లు అనబడాలి కదా. అది కూడా లేదు. నీ ఊరిలో నీకు చక్కలేదు. నీ ప్రజాసేవ చేస్తానంటూ నీ ప్రజాసేవ ఏందో నీ మొన్ననే గ్రామస్తులు నీకు బుద్ధి చెప్పిరు బిడ్డ. చెప్పుడు మీకు తల్లిదండ్రులుగా నీకు బుద్ధి చెప్పిరు. అది గుర్తుపెట్టుకొని నీ బతుకు తప్ప పిచ్చపడేసిన ఏకని కూడా మరొకసారి చెప్తున్నా. రాకేష్ రెడ్డి ముందు దగ్గర పెట్టుకొని నీ పనులు చేసుకో. చేసేస్తే ఖబర్దార్ రాకేష్ రెడ్డి. ఇంతసేపు కూడా నీ గురించి మాట్లాడడం కూడా వేస్టే. అయినప్పుడు కూడా ఒక తెలియపదం నా ఊరికి వచ్చిన తోటి నేను మాట్లాడవలసి వచ్చింది. లేకపోతే ఇప్పటి వరకు నీ ముఖం ఎట్టుకో నాకు తెలియదు, ఎవరివో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. నువ్వు ఒక లీడర్ అని తిరుగుతాను. సిగ్గు అనిపిస్తలేదో నీకు సిగ్గు లేదో లేదో ఏమో నాకే తెలియదు. కానీ ఇంకో తప్ప ఎక్కడ కూడా కనపడకుండా నీ పని నువ్వు కవర్ చేసుకోబెట్టా. ఇంకో తప్పన రాజుల గ్రామాలు అడుగు పెడితే గుర్తుపట్టిన మొత్తం కూడా వినిపిస్తా. అది గుర్తుపెట్టుకో. నీకు అంత దమ్ము లేదంత లేదు ఇక్కడ. మాకు తెలుసు మా నాయకత్వం ఉన్నది, మా మండల స్థాయి, మా జిల్లా స్థాయి, మా పెద్ద లీడర్ ఉన్నాడు, మా శ్రీహరి సార్, మా ఎమ్మెల్యే గారు. ఏ గ్రామంలో ఎట్లా చేయాలో బిడ్డ, ఓడినా గెలిచినా మా ఊరిలో ఎట్లా ఏ ఊళ్ళో ప్రజలను ఇబ్బంది పెట్టకుండానే ప్రతి ఒక్క క్రమశిక్షణ మాకు నేర్పుతాడు. ఆ క్రమశిక్షణ ప్రకారమే ప్రతి ఒక్క ఊరిలో మేము అదే సిస్టమ్కి పనిచేస్తాం తప్ప మేము నీలాగా నృత్య రాజకీయం చేస్తే సిద్ధంగానేమో. నియోజకవర్గంలో రైతుల పక్షాన నిలబడి గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే గారు, కడియం శ్రీహరి గారు, అలాగే ఎంపీ గారు ప్రజా సమస్యలు ముందే గుర్తించి అధికారులతో సమీక్ష చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రైతులకు పంట పొలాలకు నీళ్లు కావచ్చు, పంట పొలాలు కోసినాక ధాన్యాన్ని కొనుగోలు ఏ విధంగా చేయాలి, ఎంత టైంలో చేయాలి,
దానికి కావాల్సిన రిక్రూట్మెంట్స్ కానీ వాటికి కావాల్సిన పనిముట్లు కానీ అన్నీ ముందే అధికారులతో మాట్లాడి సమకూర్చి రైతులకు ప్రతి క్షణం అధికారులతో మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులకు ఎక్కడ నష్టం కలగకుండా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. కానీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కొందరు పార్టీలో ఉన్న దొంగలు కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్యే గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి నియోజకవర్గ ప్రజలు, రైతులు, అందరూ కార్యకర్తలు అందరూ గమనించాలి. ఎమ్మెల్యే గారు రైతుల కోసం ప్రతి క్షణం ఐకేపీ సెంటర్లో ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి. వర్షాలు ఇట్లా వస్తే టార్పాలు అందించాలి. రైతులకు ఐకేపీ సెంటర్లలో వాటర్ కూడా సదుపాయాలన్నీ కరెక్ట్గా చూసుకోవాలని ప్రతి క్షణం వివో మహిళతో కానీ ఏపీఓ గారితో కానీ ఏఓతో అధికారులతో మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా పనిచేస్తున్న కడియం శ్రీహరి గారి మీద ఇలా కొందరు దొంగలు మాట్లాడుతున్నారు. ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే ఐకేపీ సెంటర్లలో ఒకటేసారి వడ్లు పోయడం స్టార్ట్ కాగానే ఒకటే మోతాదులో వడ్లు అధిక సంఖ్యలో ధాన్యం అంతా ఐకేపీ సెంటర్కి వస్తున్నారు. ఇది ఒకే విధంగా రావడం వల్ల ఐకేపీ సెంటర్కు ధాన్యం ఎక్కువ మొత్తం తరలి రావడం వల్ల కొంచెం లారీల రోజుకు 1 లారీలు 2 లారీలు వస్తున్నాయి కాబట్టి కొంచెం పోవడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. కానీ తప్పకుండా వరి ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇంకా రాజధానికి ఏమైనా లారీలు కావాలన్నా, ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ కావాలన్నా, ఏమైనా మిషన్స్ కావాలన్నా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇదివరకే వెళ్ళడం జరిగింది. సార్ కూడా అధికారులతో మాట్లాడి లారీలను ఎక్కువ పంపిస్తా అన్నాడు. రైతులు ఎలాంటి చిల్పూర్ మండల రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు కానీ మధ్య పగడి వేషగాలు ఎవరైనా వచ్చి ఐకేపీ సెంటర్ కాడ లారీలు వస్తలేవు, గన్నీస్ సరిపోతలేవు, పరదలు ఇస్తలేరు, ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు, ఒడ్లు కొట్టలేదు అని ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇంకెవరైనా వచ్చి దొంగలు వచ్చి మాట్లాడితే మాత్రం వారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. రోజు 1 నుంచి 2 లారీలు పోతున్నాయి. ఐకేపీ సెంటర్ స్టార్ట్ అయ్యే 10-15 రోజులు అయితలేదు. ఒక్కొక్క విధంగా ఎవరి వారిగా టోకెన్ ఇచ్చిన వారిగా పోతున్నాయి అని మీరు వచ్చే నాయకులకు సమాధానం చెప్పుకుంటూ వాళ్ళు ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే అవసరం అనుకుంటే వాళ్ళను ఐకేపీ సెంటర్లో అడుగు పెట్టకుండా తరిమి కొట్టాలని మేము మీకు సూచిస్తున్నాం. ఐకేపీ సెంటర్ వివోలకు కానీ అక్కడ ఉన్న పిఎస్సిసి చైర్మన్లకు కానీ పిఎస్సిసి సెంటర్ యాజమాన్యానికి కానీ ఒకటే చెప్తున్నాం, ఎవరన్నా రైతులను తప్పుదో పెట్టే విధంగా వస్తే దయచేసి వాళ్ళ మాటలు మీరు ఎవరు నమ్మద్దు. గౌరవ ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు, ఎంపీ గారు మన కోసమే పనిచేస్తున్నారు. కానీ ఇంకెవరైనా వస్తే వాటిని ఐకేపీ సెంటర్లో రానియకుండా వాళ్ళని చర్య తీసుకొని ఏమైనా ఏ సెంటర్లో ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి. నియోజకవర్గంలో ఉన్న సెంటర్లో ఎక్కడ జరిగినా కూడా, ఏ మండలంలో జరిగినా కూడా చిల్పూర్ మండలంలో మాకు జరుగుతాయి. ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు మేము ఉన్నాం. తప్పకుండా లారీలు రావాలన్నా ఏమన్నా కావాలన్నా మాకు చెప్పగానే ఇమ్మీడియట్లీ అధికారులతో మాట్లాడి మీ ఐకేపీ సెంటర్కి విజిట్ చేసి తప్పకుండా ఏ పనిముట్లు ద్వారా సమకూరుస్తామని తెలియజేస్తున్నాం.